ఈరోజు తెల్లవారుజామున మన కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోని చీడిగ గ్రామం వద్ద చాలా విషాదకరమైన సంఘటన జరిగింది. చాలా హృదయ విదారకమైన సంఘటన. రెక్కాడితే కానీ డొక్కాడని మహిళలు కుటుంబాన్ని వాళ్లే పోషించుకునే కార్యక్రమంలో ఉపాధి హామీ పథకానికి ఉదయమే లేచి 6 గంటలకి వెళ్ళినప్పుడు ఆ హైవే పక్కన మస్తరు తీసుకునే దగ్గర వాళ్ళందరూ కూడా నిలబడి మస్తరు తీసుకుంటూ ఉంటే ఒక టిప్పరు చాలా వేగంగా వచ్చి వాళ్ళ మించి దూసుకెళ్ళిపోవడం జరిగింది. 5 చనిపోయారు, ఇంకొక 2 చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో ఉన్నారు. అందరూ మహిళలే, అందరూ బీసీ వర్గానికి చెందినవారు, ఒకరు ఎస్సీ వర్గానికి చెందినవారు. ఒక్కొక్కరి కుటుంబ నేపథ్యం వింటే చాలా బాధగా అనిపిస్తుంది. బాధ్యత లేకుండా తెల్లవారక ముందే తాగేసి ఏ విధంగా ఇవాళ వ్యవస్థ నడుస్తోందనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. ఇప్పుడే మేము మాట్లాడాం. కాదా చిట్టమ్మ గారు ఒక కుమార్తెకి పెళ్లి చేస్తే భర్త చనిపోయారు, రెండో కుమార్తె ఏమో పెళ్లికి ఉంది, ఆమెకి భర్త లేడు. ఇప్పుడు ఆమె కుటుంబాన్ని ఈ ఉపాధి హామీకి వెళ్ళి పోషిస్తుంది. ఒక రోడ్డు పక్కన ఎక్కడో చిన్న గుడిసెలా ఉండి దాంట్లో ఉంటారు. ఇవాళ ఆ కుటుంబం అనాథ అయిపోయింది. అదే అన్నవరం గారు, వారి సోదరిమే ఒక ఎస్సీ వర్గానికి చెందినవారు, చాలా నిరుపేద కుటుంబం. ఇలా మొత్తం ఎవరిని కదిపినా కూడా మనకే ఇంత దుర్మార్గమా, ఇంత దారుణమా అనిపిస్తుంది. మేము ఇదేదో అనుకోకుండా జరిగిన సంఘటన కాదు. ఎందుకంటే మీరు తెల్లవారక ముందే రోడ్ల మీద ఎలాంటి నియంత్రణ లేకుండా విపరీతంగా విచ్చలవిడిగా తాగేసి బళ్ళు నడుపుతూ ఉంటే ఇవి మరి ఎలాంటి సంఘటనలు జరుగుతాయి. ఒక ఏదో ఆటోలో ప్రయాణిస్తుంటే యాక్సిడెంట్ అయిందనో, ట్రాక్టర్లో ప్రయాణిస్తుంటే కూలీలు యాక్సిడెంట్ అయిందనేది వినేవాళ్ళం. అలా కాదు, రోడ్డు పక్కన నిలబడి మస్తరు తీసుకుంటున్నారు. అది కూడా ఎందుకు అని అంటే ఇప్పుడే మా నాయకుడు గణేష్ గారు చెప్తున్నారు. అక్కడ లోపల పని కోసం దిగిన దగ్గర సిగ్నల్ లేదు కాబట్టి వాళ్ళ పనికి వెళ్ళే ముందు రోడ్డు పక్కకు వచ్చి అక్కడ మస్తరు వేయించుకుంటున్నారు. ఎందుకంటే ఆన్లైన్ మస్తరు కాబట్టి ఆ సిగ్నల్ కోసం, ఆన్లైన్ మస్తరు కోసం రోడ్డు పక్కన ఉంటే వాళ్ళ మీద లిటరల్గా ఎక్కించేశాడు లారీ. ఇప్పుడు ఆ ఫోటోలు చూస్తుంటే అసలు మనం ఒక 2 రోజులు తేరుకోలేం, ముద్దల్లాగా అయిపోయారు. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ తరఫున కనీసం ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలి. మీద ఉపాధి హామీ కూలీలు కదా, 2 లక్షల రూపాయలు ఇచ్చి సరిపెడదామనో, లేకపోతే ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉంటుంది పథకంలో భాగంగా వాళ్ళకు 2 లక్షలు వస్తుంది కాబట్టి సరిపోతుందని అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇది తప్పు అవుతుంది. మేము కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అంగీకరించాం. ఎందుకంటే ఇవాళ ఆ ప్రాణాన్ని కాపాడే పరిస్థితి లేదు కాబట్టి మీరు 25 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి కుటుంబానికి ఇవ్వాల్సిందే. ఎక్కడన్నా పరిశ్రమల్లో జరిగినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు, వాళ్ళ ప్రాణాలు పోయినప్పుడు 25 లక్షల రూపాయల కన్నా ఎక్కువ ఇస్తున్న సంఘటనలు కనబడుతున్నాయి. అలాంటప్పుడు ఉపాధి హామీ కూలికి వెళ్ళిన వాళ్ళది కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. తీసుకుని ఖచ్చితంగా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలని కోరుతున్నాం. మళ్ళీ ఆ కుటుంబంలో అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా జాబ్ కార్డ్స్ ఇవ్వాల్సిందని డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు ఎవరైతే ఇవాళ లారీని నడిపి నిర్లక్ష్యంగా ప్రమాదం చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అంత తెల్లవారుజామునే షాపులు ఎలా ఓపెన్ అయ్యి ఉంటున్నాయి, తెల్లవారుజామునే ఏ విధంగా మందు అమ్ముతున్నారని కూడా మీరు ఒకసారి చూసుకోండి. మన పరిపాలన ఎంత గొప్పగా సాగుతుందనేది మీరు తెలుసుకుంటే మీకే మంచిదని చెప్తున్నాం. మేము చనిపోయిన కుటుంబాల వారికి ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ, ఆసుపత్రులు ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళందరికీ అయ్యే ఖర్చు మొత్తం, అది అపోలోలో పెట్టారా, మరో కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టారా, ఖర్చు మొత్తం కూడా ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తాం.